హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే రాజేష్ మహాసేన సో వ్యక్తి గురించి నేను కొత్తగా మీ అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో తను ఒక దళిత పోరాట యోధుడిగా ఎదిగాడని చెప్పేసి అందరికీ తెలిసిన వ్యక్తి. అయితే దాని తర్వాత కొన్ని పొలిటికల్ పార్టీస్లో కూడా తను వెళ్ళి వాళ్ళతో కలిసి వర్క్ చేసి మళ్ళీ వెనక్కి కూడా వచ్చేసాడు. అయితే రీసెంట్గా ఏపీ ఎలక్షన్స్లో టీడీపీ వైపు నుంచి పి గన్నవరం అనే ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రకటించారు. దాని తర్వాత ఏమైందో తెలీదు, అతను పక్కన పెట్టేశారు. మొత్తానికి ఇప్పుడైతే టీడీపీ క్యాడర్ కానీ జనసేన క్యాడర్ కానీ ఎవరు కూడా అతన్ని పట్టించుకోవట్లేదు. మరి ఎందుకు అతన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది? సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి 100 రూపాయల ఎమ్మెల్యే వారణాసి సూర్య గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సో మొత్తం కూడా డైరెక్ట్ రాజేష్ గారిని అటాక్ చేస్తున్నారు. రీసెంట్గా నేను చెక్ చేస్తే రాజేష్ మహాసేనతో పెట్టుకుంటే చాలా డేంజర్ అన్నట్టు టైటిల్స్ చూసా. సో ఏంటి అంత వైలెంట్గా? డేంజరే. మీరు ఇప్పుడు చాలా చాలా గొప్పగా ప్రజెంటేషన్ ఇచ్చారు కానీ రాజేష్ మహాసేన గురించి, దళిత బిడ్డ, దళిత పోరాట యోధుడు, ఇవన్నీ ఆ తొక్క ఏమీ లేదు అక్కడ. కేవలం ఏంటంటే దళిత బిడ్డల్ని వాడుకుంటున్నారు, అడ్డదిడ్డంగా వాడుకొని ఎదుగుతున్న ఒక ఊసర వెళ్ళి రాజేష్ మహాసేన. సో ఇప్పుడే కాదు, అంటే ఈ ప్రజెంట్ ఈ స్టేజ్లోనే ఇలా ఉంటే ఒక పార్టీని కాదు తను వాడుకున్నది. ఫస్ట్ దగ్గర నుంచి వద్దాం. రాజేష్ మహాసేన అనే మనిషి ఫస్ట్ ఒక యూట్యూబర్గా ఎదిగే ప్రాసెస్లో మీకు తెలియదు ఇవన్నీ. అఫ్కోర్స్ ప్రీవియస్ వీడియోలు చాలా ఉంటాయి, అంతవరకు మీరు వెళ్ళారు కూడా నాకు తెలియదు నాకు. సో ఈ రాజకీయాల విషయం పక్కన పెడితే స్టార్టింగ్ స్టేజ్లో ఈ దళితుల కోసం డెవలప్మెంటు, నేను దళితుల కోసం విపరీతంగా పోరాడతా అని చెప్పేసి ఆ వ్యక్తి చేసిన పని ఏంటి అంటే, ఒకానొక స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో గల్ఫ్ కంట్రీస్లో కువైట్, ఖత్తర్ ఇలాంటి గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి. ఎంతో మంది దళితులు ఉన్నారు. అంటే ఇక్కడ బతకలేక అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పేసి మనోడికి సపోర్ట్ చేశారు ఇనిషియల్ స్టేజ్లో. ఓకే, డొనేషన్స్ రూపంలో రకరకాలుగా ఫండింగ్ చేశారు. ఫండింగ్ చేస్తే అప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్లో ఉండి ఎదుగుతున్న ప్రాసెస్లో వాళ్ళ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకుండా వాళ్ళ కమ్యూనికేషన్ ఇప్పుడు లేదు. వాళ్ళందరూ నాకు కమ్యూనికేషన్కి వస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు నేను వాస్తవాలు మాట్లాడుతున్నా కాబట్టి. అక్కడి నుంచి అలా ఎదుగుతూ ఒక్కొక్క స్టెప్ డెవలప్ చేసుకుంటూ వచ్చి ఫేస్బుక్లోను యూట్యూబ్లోను హడావిడి చేసి ఫైనల్గా అంటే ఈవెన్ ఎక్కడో పల్లెటూళ్ళలో పంట పొలాల్లో లుంగిలు కట్టుకొని కుర్చీ చేసుకుని 4 పిల్లగాళ్ళని పెట్టుకొని హడావిడి చేసిన ఆ రాజేష్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎదిగిన తర్వాత మెల్లగా ఈ చిన్న పరిచయాలు చేసుకుని వైసీపీలోకి ఎంటర్ అయ్యాడు. వైసీపీకి ఎంటర్ అయ్యి ఇదే టీడీపీని, ఇదే పవన్ కళ్యాణ్ని అమ్మనా బుద్ధులు తిట్టిన రోజులు ఉన్నాయి. అవును, అది వాడు మర్చిపోయాడు కానీ నేను మర్చిపోను. వైసీపీని సరే వైసీపీ ఒక పార్టీ సపోర్ట్ తీసుకునేసి ఒక స్టాండ్ ఉంది అనుకోవచ్చు, అవునా? అదేం రోజులు కొద్ది రోజులే అక్కడ జంపింగ్ ఇచ్చేసి ఇంకొకరెవరో ఏదైనా కూడా పైసల కోసం మనోడు చేసేది. ఇంకొకరెవరో ఏదైనా ప్యాకేజ్ ఇస్తానంటే అక్కడ నుంచి మళ్ళీ ఇంకో చోటికి రావడం. జనసేన టార్గెట్ చేశాడు. తర్వాత ఏది వైసీపీ నుంచి వెళ్ళిన తర్వాత జనసేన టార్గెట్ చేశాడు. అక్కడ కొత్తగా పార్టీ స్టార్ట్ అయ్యింది, నాకు పెద్ద స్పేస్ దొరికిపోతుంది, దళిత బిడ్డను, దళిత కోసం పోరాడుతాను. ఇందాక మీరు చెప్పాడు యోధుడు సూదుని, ఏ తొక్క లేదు అక్కడ. కేవలం దళిత దళితుల్ని వాడుకుంటున్నాడు. కులాల మతాల పేరుతో చిచ్చు రేపి వాడు ఇష్టం వచ్చినట్టు ఎదగాలని ట్రై చేస్తున్నాడు. సో అలా జనసేనలోకి వెళ్ళాలని విపరీతమైన ప్రయత్నాలు చేశాడు. విపరీతంగా చేశాడు ప్రయత్నాలు. ఫస్ట్ జనసేనలోకే ప్రయత్నాలు చేశాడు. చేస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గేటు లోపలికి కూడా రానివ్వలేదు. ఆ అక్కస్ ఇప్పటికి ఉంది, మనోడికి ఉంది. సో అలా జనసేన కుదరట్లేదని చెప్పేసి మెల్లగా ఫోకస్ ఏంటంటే లైటింగ్ ఇటు తిప్పాడు, టీడీపీ వైపు తిప్పేసి. అక్కడ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు మెయిన్ సెంటర్ పాయింట్ అయితే మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గేటు లోపలికి కూడా రానివ్వడు. కానీ ఇక్కడ జరిగే పొరపాటు ఏంటంటే అప్పుడప్పుడే ఎదుగుతున్న లోకేష్ బాబు. సో తను చాలా మంచి మనిషి, అందరికీ తెలుసు. అవును, అప్పుడప్పుడే రాజకీయ పరిణతి చెందుతూ డెవలప్ అవుతున్నాడు. సో ఇవన్నీ చూసి ఈ నక్కజిత్తుల వ్యవహారాలను చూసి తెలియదు తనకి, అరే దళితుల వైపు ఒక చిన్న లీడర్ని మనం డెవలప్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి సపోర్ట్ చేశాడు లోకేష్. అంతవరకు చెట్ల కింద పుట్ల కింద చేశాడు వీడియోలు. చేసిన మనిషి సపోర్ట్ చేయగానే ఒక చిన్న స్క్రీను, చిన్న ఆఫీస్ సెటప్, 1-2 కార్లు, ఇవన్నీ సెటప్లు వచ్చేసాయి. తను సపోర్ట్ చేయడం వల్లే ఇవన్నీ వచ్చాయి. ఎందుకంటే ఎదుగుతాడనే ఉద్దేశంతో చేశాడు. అప్పటికే మర్యాదగా ఉండాలి. లోకేష్ అనే వ్యక్తి మహాసేనకి, రాజేష్ మహాసేనకి సపోర్ట్ చేయకపోతే ఈ రోజు తన నథింగ్ ఏం లేదు, రోడ్డు మీద ఉండాలా. అలాంటి మనిషి లోకేష్ బాబును కూడా పక్కన పెట్టి ఊసరవీళ్ళ రాజకీయాలు ఇవే.
ఈ గలీజ్ కొడుకు చేసిన పనులు ఏంటంటే లోకేష్ బాబును కూడా అంత సపోర్ట్ చేసిన లోకేష్ బాబును కూడా పక్కన పెట్టి ఆల్ ఆఫ్ షడన్ రేపు ఎలక్షన్ 2-3 రోజులు ఉందనగా ఏది టీడీపీ జనసేన పొత్తులో ఉంటే ఎవడైనా ఆ మాటలు కూస్తాడా? పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్రయత్నం చేస్తాను, నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను ఏంటి? అంటే అతనికి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినప్పుడు చాలా సంబరాలు చేసుకున్నాడు కదా, ఏది పొత్తులో భాగంగానే ప్రకటించారు. అప్పుడు సంబరాలు చేసుకున్నా అంటున్నారు. ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్మెంట్ రాగానే మరుసటి రోజు నుంచి డొనేషన్స్, నేను ఎమ్మెల్యే అయిపోతున్నాను నాకు సపోర్ట్ చేయండి. అందిన చోట ప్రతి చోట గుంజుకుంటూ వచ్చాడు. నాకు ఎంతమంది ఇప్పుడు పోను ఎలా ఇది ఈ మంట ఎలా రాసుకుంటుందంటే ఎంతమంది నాకు దళితులతో డైరెక్ట్ గా నాకు కమ్యూనికేషన్ లో వస్తున్నారో అందరినీ లైవ్లు పెడతా, వాయిస్ మెసేజ్లు పెడతా, అన్ని పెడతా. ఇది బండారం బట్ట బయలు చేసిన అసలు వదల నేను. అంత దరిద్రపు మనిషి దళితులు. ఎందుకంటే అణగారిన వర్గాలను డెవలప్ చేయాలని ప్రతి ప్రభుత్వం అంటుంది. ఆ డెవలప్ చేసే ప్రాసెస్ లో కరెక్ట్ గా ఏ ప్రభుత్వం సపోర్ట్ చేయలేదనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు ఆ కులం ఆ వర్గానికి సంబంధించి. సో అలాంటి టైంలో ఈడొచ్చి ఏదో చేస్తాడు అనుకుంటే వాళ్ళను వాడుకొనేసి ఈడు ఎదుగుతున్నాడు. ఏమీ లేని పరిస్థితి. సింపుల్ గా చెప్తున్నా, ఒక పల్లెటూరులో చిన్న వీడియోలు చేసుకునే ఒక మనిషి ఈ రోజు 4 కార్లు, సో బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలు కాదు కోట్ల రూపాయలు దండుకొని కూర్చున్న ఒక మనిషి అంత ఎత్తు ఎదుగుతాడంటే ఊరికి వస్తుందా? ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు, ప్రతి పార్టీని వాడుకున్నాడు. అందువల్ల మీకు టైటిల్ పడింది ఏ పార్టీకి పనికిరాని యదవని. ఏ పార్టీ దగ్గరికి అన్ని తెలిసిపోయాయి అందరికి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాడు, బయటకు వచ్చేసాడు. టీడీపీలో జనసేనకి వెళ్ళడానికి ట్రై చేశారు, రానివ్వరు. టీడీపీలో వెళ్ళాడు, ఆహ్వానించారు, లోపలికి కూడా వెళ్ళాడు. అదే మనకు ఒక అఫిషియల్ గా ఒక స్పేస్ కూడా ఇచ్చారు దానికి. ఇచ్చిన తరువాత టైంలో కూడా సార్ పవన్ కళ్యాణ్ గారు అతనికి ఎక్కడో వెళ్తే ఆపేస్తే కూడా తను డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడడం ఇవన్నీ కూడా బయటకు అది కూడా కమర్షియల్ చేసుకున్నాడు వాడు. చేసుకునేసి ఆయన వాయిస్ పెట్టేయచ్చా మీడియాలో పెట్టేసి నాకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడు, సో నాకు అసలు చేతులు వణుకుతున్నాయి, వణుకుతున్న మనిషి చేతులు వణికి నర్వస్ అయ్యి అంతా ఎగ్జైట్ అయిన మనిషి ఈరోజు పవన్ కళ్యాణ్ ఓడిస్తాను అనేంత అసలు మహాసేన పెట్టుకున్నాడు కదా. ఆ వెనకల ఏమి ఉండదు, ఆ కెమెరా వెనకల ఏమీ ఉండదు, అంతా డొల్లా. ఇద్దరు పిల్లనాయలను పెట్టుకునేసి ఆఫ్ ఆన్ చేసుకుంటూ ఉంటాడు, అడ్డమైన కూతలు కూసుకుంటూ ఆ వీడియోలు పెట్టుకుంటూ కూర్చుంటారు. ఈ అమాయకమైన దళితులు ఏం చేశారంటే దళిత బిడ్డలు అంతా మా వాళ్ళు, వీళ్ళంతా అమాయకంగా ఈ బుట్టలో పడ్డారు. దాంతో పాటు కలిసి వచ్చింది ఏంటంటే జనసేన టీడీపీ పొత్తులో ఉండడంతో జన సైనికులు వీర మహిళలు విపరీతంగా సపోర్ట్ చేశారు. అసలు మేజర్ గా ఇది ఎదిగిందే జన సైనికుల వల్ల, వీర మహిళల వల్ల. రైట్. అంటే ఇప్పుడు అతనికి టికెట్ క్యాన్సిల్ అయిపోయింది అంటే దీని వెనకాల జనసేన వల్ల రాజకీయం ఉందని. పవన్ కళ్యాణ్ అసలు కల్మషం లేని మనిషి, జనసేనది కాదు. కానీ క్లియర్ గా డిఫాల్ట్ ఏంటంటే అక్కడ లోకేష్ బాబు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళి ఆయన రికమెండ్ చేస్తేనే అంతవరకు వెళ్ళింది వ్యవహారం. సో అక్కడ ఫైనల్ గా స్కానింగ్ జరుగుతుంది కదా, చంద్రబాబు గారి దగ్గర ఫైనల్ గా కంపల్సరీ స్కానింగ్ ఉంటుంది. ఆ స్కానింగ్ లో తెలిసింది ఏంటంటే ఈడ అడ్డమైన యదవా అని క్లియర్ గా తెలియడంతో సైలెంట్ గా కట్ చేశారు. సింపుల్ జరిగింది అదే. అక్కడ చంద్రబాబు గారి దగ్గర మెలికి తిరిగింది కదా, లేకపోతే దూరేవాడే. ఒక పెద్ద వైరస్ ఉంటుంది చూడండి, కరోనా వైరస్ ఎలా ఉంటది అంతకంటే డేంజరస్ యదవా, అందువల్ల డేంజర్ అని పెట్టింది. ఓకే, పొరపాటున దూరి ఉంటే ఈ రోజు టీడీపీని వేరే కోణంలో చూడాల్సి వచ్చేది మనం. రైట్. అంటే ఇప్పుడు రాజేష్ మహాసేన అనే వ్యక్తి ద్రోహం చేశాడు. ద్రోహం కాదు, దారుణాలు చేశాడు, ద్రోహాలు చేశాడు. ఎవరికి చేశాడు? దళితులకి, మేజర్ గా దళితులకి. మా దళితులందరికీ చేసిన పని ఏంటంటే వాడు వీళ్ళని అమాయకంగా వాడు ఎదుగుతున్నాడు తప్ప ఏమైనా చేశాడు వాడిని అడగండి. రైట్. అయితే పని చేశాడని చెప్పమని చెప్పండి, లేదు ఒక్క పూట తిండి పెట్టాడని చెప్పమని చెప్పండి, ఒక దళితుని పిలిచి ఒక బిడ్డను పిలిచి ఇదిగో బాబు ఒక పూట తిండి తినని చెప్పి పెట్టాడేమని అడగమనండి. రైట్. మరి అయితే దళితుల్లో చాలా మంది ఉన్నారు టీడీపీలో కూడా, కార్యకర్తలు కానీ నాయకులు కానీ. మరి వాళ్ళందరూ కూడా ఎందుకు ఖండించలేదు అతను చేసిన భోగతాన్ని? ఖండించడానికి చెప్తున్నా కదా, ఈడికి నోరు పడేసుకొని ఇష్టం వచ్చినట్టు అమ్మనా బూతులు తిట్టే ఒక ఎదవను ఎదుర్కోవాలంటే నాలాంటి ఎదవ ఒకటి రావాలి. అందువల్లే ఇప్పుడు నాకు కౌంటర్ ఇవ్వమని చెప్పండి, నేను రోజుకు బుల్లెట్ లాగా వదులుతూనే ఉన్నాను వీడియోలో. ఇప్పుడు నాకు కౌంటర్ ఇవ్వమని చెప్పండి, వాడికి దమ్ము ఉంటే డైరెక్ట్ కౌంటర్ ఇవ్వమని చెప్పండి. ఓకే.